హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆలూ చిప్స్ అండి. అందరూ ఇష్టపడతారు. ఆలూ చిప్స్ అంటే అందరూ ఇష్టపడతారండి. మనం ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు నేను ఆలుతోటి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఆలుగడ్డలు మనకు కావాల్సినవి తీసుకుందాము. వీటిని శుభ్రంగా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత మనము స్లైసెస్గా ఇట్లా తీసుకోవాలి. పల్చగా వస్తాయి. చూడండి, మనం తీసుకున్న ఆలు మొత్తం కూడా ఇలా స్లైసెస్గా తీసుకుందామండి. రౌండ్గా వస్తాయి, ఇలా వస్తాయండి. ఇలా మొత్తం తీసుకుందాము. ఇలా పల్చగా రావాలి. చూడండి, నేను తీసుకున్న ఆలుగడ్డలు మొత్తం ఇలా స్లైసెస్గా మార్చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటికి ఇలా గంజిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసానండి. ఉప్పు కరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న స్లైసెస్ మొత్తం ఇలా వేసేసుకుందాము. చూడండి, ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుని ఇట్లా బాగా కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా వాటర్ ఫ్రెష్గా వచ్చే వరకు 2-3 సార్లు కడిగేసుకుందాము వీటిని. ఇప్పుడు ఇవి నీళ్ళు పారబోసి మళ్ళీ కొత్త నీళ్ళల్లో కడిగేసుకుందాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న స్లైసెస్ మొత్తము ఇలా కడిగేసుకున్నామండి. ఇట్లా వాటర్ ఫ్రెష్గా రావాలి. ఇట్లా మనము 2-3 సార్లు కడిగేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ తీసుకొని ఇట్లా ఆరబెట్టుకుందామండి. వాటర్ మొత్తం పోయేలాగా 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. వీటినన్నిటిని నేను పల్చగా తీసుకొని ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. తడిపోయే వరకు క్లాత్ మీద ఇట్లా ఆరవేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్లాత్ని తుడిచేసేసుకోవాలండి. ఇట్లా తుడుచుకొని తడిపోయేలాగా ఇప్పుడు ఫ్యాన్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుందామండి. ఇట్లా తడి లేకుండా ఉండాలి వీటికి. చూడండి, ఈ స్లైసెస్ని మొత్తం చక్కగా ఆరబెట్టుకున్నామండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే మెత్తగా వస్తాయి. తడి లేకుండా ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నామండి. ఇప్పుడు వేడైపోయింది ఆయిల్. ఒక్కొక్కటి వేసుకోవాలండి చక్కగా, ఒక్కసారి అన్నీ వేయకూడదు. చూడండి, మనము ఇవి వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే ఒకవైపు ఎర్రగా ఒకవైపు తెల్లగా వస్తాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. స్టవ్ని సన్నగా వేయించుకోవాలండి చక్కగా. చూడండి, ఇలా వేయించుకున్నామండి. చక్కగా వేగాయి మనకి. ఇప్పుడు తీస్తున్నాను. మాడకుండా ఇలా తీసుకోవాలండి చక్కగా. చూడండి, కరకరలాడే ఆలూ చిప్స్ రెడీ అయినాయండి. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేస్తున్నాను. కాస్త చిటికెడు మనకు కావలసినంత సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఒక చిటికెడు కారం వేస్తున్నానండి. ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగానే ఉంటాయి. ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, కరకరలాడే ఆలూ చిప్స్ రెడీ అయ్యాయండి. మీకు అందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.